నబీల్కి నేను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసిన అండ్ అంటిల్ ఆయన నాకు నామినేషన్లకి నన్ను తీసుకొచ్చేంత వరకు కూడా నా రేడార్లోనే లేడు నబీల్. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే స్లోగా ప్రోగ్రెస్ అవుతాడు. ఆయన చాలా భయమో లేకపోతే ఎట్లనో ఐ బిలీవ్ దట్ నబీల్ హ్యాస్ దట్ పాజిటివ్ స్పార్క్ ఉంటుంది, ఆ అబ్బాయి మంచి కాంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు అని నేను నమ్మిన. ఫస్ట్ నేను అన్న కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా అందరూ చేసుకుంటున్నప్పుడు కూడా నీకు స్పార్క్ ఉన్నది నబీల్ ఇట్లా, కానీ నీకేదో పాత దొరుకుతలేదు ఇట్లా అని చెప్పిన నేను. ఐ బిలీవ్డ్ హిమ్ యాజ్ అ గుడ్ పర్సన్. అండ్ నేను ఆయన లైక్ యూనో సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు కూడా సర్లే పిల్లోడు టెన్షన్లను ఫస్ట్ టైం కదా అంత పెద్ద టాస్క్ అప్పుడే వచ్చింది. ఎగ్ టాస్క్ ఒకటే పెద్ద టాస్క్, లాంగ్ టాస్క్ అంటే మిగతా టాస్క్ కొంచెం చిన్న సర్లే ప్రెషర్ అందరం సంచాలకి చేసి వచ్చినాం కదా ప్రెషర్ ఉండొచ్చులే అని చెప్పేసి అది కూడా నేను గుర్తుపెట్టుకోలే. బట్ వెన్ హీ టుక్ ద నామినేషన్ నాకు అది ఇన్సల్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆయన చేసిన వేరే వాళ్ళకి నామినేషన్ చేసినప్పుడు నువ్వు టైం ఇచ్చినావు మాట్లాడడానికి, నీకు నీ పాయింట్స్ నేను అబ్స్ట్రక్ట్ చేస్తా అనే భయమే ఉంటే నీ పాయింట్స్ అన్నీ అయిపోయినాక నాకు టైం ఇవ్వాలా, అంతేనా? ఈమె మధ్యలో ఆపేస్తుందని నీకు భయం ఉంటే మొత్తం నీ పాయింట్స్ అని కన్వే చేసినాక నాకు టైం ఇవ్వాలా. అట్లా కూడా ఇవ్వలేదు ఆయన నాకు టైం మాట్లాడడానికే టైం ఇవ్వలేదు ఆపోజిట్ సైడ్. అండ్ నేను చెప్తూనే ఉన్నా వర్త్లెస్ కాన్వర్సేషన్ అవుతుంది నబీల్, నువ్వు ఎట్లా ఓవర్లాప్ చేస్తే నన్ను చెప్పుకొని ఇవ్వాలా అంటే కూడా నేను టైం ఇవ్వలే. అదొక విషయం. అయితే సెకండ్ విషయం ఏంటిదంటే నేను ఫస్ట్ ఆయనకి స్టాండ్ తీసుకున్నా కదా, దాన్నే ఆయన నిన్నెవరు తీసుకోమన్నాడు అన్నాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు, నాది నేను చూసుకోలేనా, ఫర్ దట్ సెంటెన్స్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పర్సన్ అన్నా నేను. ఎందుకంటే నేను నిన్ను నీ స్పార్క్ నీకు మంచి పర్సన్, నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు నువ్వు ఇట్లా అని చెప్పిన, అండ్ నీకు నువ్వు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు నీ కోసం స్టాండ్ తీసుకున్నా నేను. ఎందుకు సపోర్ట్ చేసినావని చెప్పి అన్నాడు. నాకు నీ నామినేషన్ పాయింట్ తో నాకు అసలు ప్రాబ్లమే లేదు, జస్ట్ డిఫెండ్ చేసుకుని ఇవ్వలేదు. నేను అక్కడికి వచ్చి నేను నామినేషన్ పాయింట్ చెప్తా కావాలంటే, నా పాయింట్లో నేను చెప్పుకుంటా కావాలంటే. కానీ నేను ఎక్కడ ఎమోషనల్గా ఘోరంగా బ్రేక్ డౌన్ అయినా అంటే అది నిన్నెవడు తీసుకోమన్నాడు అప్పుడు స్టాండ్, నాది నేను చూసుకోలేనా అన్నాడు. అప్పుడు ఆ రోజు నేను స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు వచ్చేమన్నావు, థ్యాంక్స్ సోనియా, నువ్వు అసలు నాకు అర్థమే కాలేదు, ఇట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియలేదు, నెక్స్ట్ టైం నుంచి నేను మాట్లాడితే ఇలా అంటే యూ కెన్ టాక్, ఇప్పటి నుంచి అయినా కూడా నువ్వు స్టాండ్ తీసుకో ఇట్లా అంటే ఖచ్చితంగా సోనియా ఇట్లా ఇలా అని అన్నాడు అప్పుడు. అండ్ ఆ రెస్పెక్ట్ తోనే నువ్వు ఎన్ని రోజులు కూడా నువ్వు ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటావు నాకు. ఈ రోజు నువ్వు నామినేషన్ వచ్చేసరికి గంత తీసుకుంటే నువ్వు పర్సన్ ఏమున్నది ఇక, అండ్ యూ షుడ్ నాట్ అది ఒక్కటి అనకపోయింటే నాకు నేను అసలు మనసులో అట్లానే ఉన్నది ఎమోషనల్ నేను చాలా హర్ట్ అయినా. నేను నీకు స్టాండ్ తీసుకున్న దాన్ని, అండ్ ఆల్సో ఐఎమ్ ఏ పర్సన్ హూ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ నేను తీసుకున్నాను. నేను ఆ మాటకు వస్తే విష్ణు ప్రేరణ ఇష్యూ అయినప్పుడు తీసుకొని దాన్ని సాల్వ్ చేసిన ప్రతి విషయంలో నేను ఒక సొల్యూషన్ లాగానో ఇట్లా వస్తాను నేను స్టాండ్ తీసుకోవడానికి. వచ్చినప్పుడు నిన్నెవరు తీసుకోమన్నాడు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ వేర్ ఐ టోల్డ్ హిమ్ లైక్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పర్సన్ నా దృష్టిలో అని చెప్పిన. సో దాని తర్వాత నెక్స్ట్ హౌస్ లో ఎక్కువ అల్లరి చేసే వ్యక్తి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అల్లరి చేసేదా అంటే అందరికి ఒక చిన్న పిల్లగానిలాగా అనిపించేది, చిన్న అబ్బాయిలాగా అనిపించేది. అల్లరి అంతా చేసేంత ఏమి ఉండదు కానీ అందరూ పృథ్వీని బాగా ప్యాంపర్ చేస్తాం. ఇంకొక చిన్న బాబు కనిపిస్తున్నట్టు అందరికి. మరి ఇంకెవరా కనిపిస్తున్నట్టు హౌస్ లో ఇప్పుడున్న హౌస్ లో ఇప్పుడున్న దాంట్లో చిన్న బాబు ఎవరు లేరు. మణికంఠ అయితే మాత్రం కాదు, మణికంఠ అయితే మాత్రం కాదు బాబోయ్, కానే కాదు ఆడు చిన్న బాబు ఏంది వాడు, అది కానే పక్కన పోయి ఏడుస్తుండు, నన్ను గేమ్ లో ఆడిపిస్తలే అంటుండు. ఫస్ట్ నుంచి అట్లే చేస్తాడు. అంటే మీరు దగ్గరికి చూసిన వ్యక్తులు కాబట్టి ఒకసారి చెప్పండి మణికంఠ గురించి. మణికంఠ మంచివాడే పాపం, కానీ వాడు అది ఏమంటారు ఏదో ఐఐటి బుక్ చదువుకొని ఐఐటి ఎగ్జామ్కి వచ్చినట్టు వచ్చినాడు. సో అన్ని రాసుకున్నాడు ఇట్లా, ఈ ఫార్ములా ఇది, ఈ డేలా ఇది చేయాలా, ఈ గంటకి ఇది చేయాలా రాసుకొని వచ్చిండు. అది చేస్తా అంటే ఫ్లిప్ అవుతా ఉంటాడు. ఇక మీ మధ్య కూడా బాండింగ్ చాలా బాగుంది. సో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అక్క ఇలా రావా అని చెప్పి పిలిచిన ఐడియా ఉందా? అరే ఆగురా అని చెప్పి నువ్వు అన్నావు. సో లోపలికి వచ్చిన తర్వాత అక్క నాకు హగ్ కావాలక్క అన్నాడు. ఐడియా వచ్చింది అది? అట్లా అంటాడు వాడు, అన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అవునా? అక్క ఒక అగ్గి అక్క, అరే అగ్గేంట్రా అని చెప్పి నువ్వు అన్నావు. అందరి దగ్గర అట్లే బిహేవ్ చేస్తాడు, అందరి దగ్గర పోయి అడుగుతాడు చేస్తాడు. అది నాకు వీళ్ళు కూడా చెప్పారు. నాకు వీడు ఇట్లా అడుగుడేంద్రా ఇదేంద్రా అంటే కూడా వాడంతా ఇట్లా అన్నాడు. ఏమో అక్క అని అడుగుతున్నా. అండ్ ఓన్లీ థింగ్ నాకు వాడి విషయంలో నేను ఎప్పుడు వాడికి గైడెన్స్ ఇవ్వాలి అని ట్రై చేయలేదు నేను. ఇంకా ఫస్ట్ డేనే
నేను ఎవరి గైడెన్స్ ఇక్కడ తీసుకోవడానికి రాలేదు అని అన్నాడు వాడు. సో నేను ఓన్లీ వాడు ఎంత చెప్పినా నేను హ్యాపీగా ఉంటారా అని చెప్తా అంతే. హ్యాపీగా ఉండు, కొంచెం నీకు థాట్స్ మంచిగా వస్తాయి, నార్మల్గా ఉంటావు అని అంట అంతే. అండ్ ఒక్కసారి ఇది కూడా వచ్చింది, నీకు కనిపించిందో లేదు మీకు, ఒకసారి గేమ్ ఆడేటప్పుడు ఏమో ఇట్లా అన్నాడు, గుడ్ డిస్ట్రాక్షన్ సోనియా అన్నాడు. సోనియా అన్నాను, అక్క అన్నాను, ఇష్టం ఉన్నట్టు అనుకున్నాను, ఇష్టం ఉన్న ప్లేస్లో ఇష్టం ఉన్నట్టు విలోకి నన్ను అని అన్నాను నేను ఒకసారి. కొద్దిసేపు బాధపడ్డాడు, బట్ దట్స్ ఫైన్ రా, ఏదో ఒకటి అను, నువ్వు నాకు తమ్ముడువే, ఎట్లా మాట్లాడినా నువ్వు నాకు తమ్ముడువే రా ఇట్లా అని చెప్పి అంతే. ఓకే, ఇంకోటి పాజిటివ్ ఫీల్ మీకు అంటే లైక్ ఏదైనా నెగిటివ్ చూసినా కూడా లేకుంటే అది ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీరు అంత ఈజీగా దాన్ని లైట్ తీసేసుకుంటారు. సో ఏంటి ఆ స్పిరిట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజ్ ఇంటర్వ్యూలో సో అర్జున్ చెప్తూ ఉంటే ఒక వీడియో ప్లే చేశాడు మీది నిఖిల్ది అర్జున్ది. సో అది చూసినాక కూడా మీరు అది సింపుల్గా అందులో ఏముంది అన్నారు. అనిల్ సీరియస్గా అనిల్ నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ వీడియో, ఇప్పుడు అదే వీడియో కాదు, నువ్వు ఏ వీడియో చూపిస్తే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అది అంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో చూసాము, నిఖిల్ది మీది పృథ్వీది హగ్ది సీన్స్ కూడా బాగా రిపీట్ చేస్తూ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత కూడా మీరు అంత సింపుల్ గా అందులో ఏముందని చెప్పి కూడా చెప్పారు. అంటే ఎలా చూసుకోవచ్చు? ఫస్ట్ మీరు చూసేది చిన్న చిన్న బిట్స్, ముందు వెనకాల కట్ చేసిన బిట్స్ మీరు చూసేది, మొత్తం కాన్వర్సేషన్ ఉన్న బిట్స్ కాదు, మొత్తం సీన్ కాదు, అది జరిగిన యాక్చువల్ సీన్ మొత్తం చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే దోస్ ఆర్ ఆల్ లైక్ నాకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ మేము మంచిగా లైక్ చాలా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షేర్ చేసుకున్నది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసేసి నీకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్ ఇచ్చింది. ఆ చిన్న బిట్లో కూడా నీకు బీజిఎంలో నువ్వు ఎట్లేస్తా అట్లే నీకు కన్వే అవుతుంది. మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్, రైట్? సో ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నప్పుడు పృథ్వీది నాది, నేను ఏడుస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నది ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి నువ్వు ఇదేమంటారు, యాక్చువల్లీ వీడియో అది పక్కన పెట్టు, ఇన్ఫాక్ట్ హౌస్లో ఏమవుతుంది తెలుసా, నేను పృథ్వీ కనుక ఎక్కడ నడుస్తూ పోయినా లేకపోతే ఎప్పుడైనా తినేటప్పుడు ఇట్లా ఉన్నా కూడా మా వాళ్ళందరూ బీజిఎం వెనకాల తందానే తానే తానే తందానే బీజిఎం యూజ్ చేస్తారు. మరి ఎప్పుడు మేమిద్దరం ఏదైనా ఇట్లా తినిపించుకోడో వాటర్ తెచ్చిచ్చుడో ఇట్లా చేస్తే ఆ మ్యూజిక్ వేసుకుంటారు అబ్బాయి వాళ్ళు, వీళ్ళంతా గ్రూప్ అంతా. దట్ మీన్స్ లైక్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, అరే ఈమె కేజీఎఫ్ తల్లి లాగరా, అది ఆమె తినకపోయినా వాడికి పెడుతుంది రా, ఈమె అట్లా వాడి కోసం చేస్తుంది అన్నట్టు మాట్లాడతారు హౌస్ లా. అండ్ వీళ్ళంతా కూడా నిఖిల్ అండ్ నా గురించి కూడా లైక్ పెద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంది, ఏదో నాయనమ్మలాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళతోని, ఇట్లా అని మాట్లాడతారు అనిల్. సో నీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు, నాకు అట్లా అంత లైక్ ఆ బాండ్ అట్లా క్యారీ అవుతున్నప్పుడు మీరేదో వీడియో చూసి నేను అది స్పాయిల్ చేసుకోను కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆ జనాల వర్షన్ లా సోనియా పాజిటివ్ ఉంది అనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఇట్ కుడ్ బి బోత్. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఏ మనిషిలైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఫస్ట్ మనిషిలోనే పాజిటివ్ నెగిటివ్ అందరిలో ఉంటుంది. నేనేం కంప్లీట్లీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేను చెప్తలేను. బట్ అగైన్ ఇంకొక దురదృష్టం ఏంటంటే మీకు చూపించిందంతా కూడా ముందెనకాల కట్ చేసి నెగిటివ్గానే చూపించారు కాబట్టి సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ పాజిటివ్ కూడా నేను చూసిన, పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు, ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షన్ మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటికి వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఎప్పుడెప్పుడు బయటికి వస్తా అని చెప్పి కూడా వెయిట్ చూస్తున్నాం. మొత్తానికి అయితే సోనియా బయటికి వచ్చింది, ఫుల్ సంతోషం అన్న వర్షన్లో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను చూసుకోవాలి, నేను వచ్చినా నేను హ్యాపీగా ఉన్నారా బాబు, అదొక్కటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ 6th వీక్ ఆర్ 7th వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో? నాకంత ఐడియా లేదు అనిల్, ఎందుకంటే నేను ఒకటి డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారంటే, జనాలని మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది, అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి, మీకు అది హింట్ ఇచ్చినామా అంటే నాకు అది అర్థం కాలేదు. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడేంది, ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా.
నువ్వు జరిగేది కరెక్ట్ గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది. నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేనేదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే, అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను. మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చు, చూడలేదు తెలియదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా, నిజంగా అది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు అంతా ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడే ఆ బీజిఎం వస్తే లిటరల్ అందరు అవుట్, ఇక నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ముఖ్యంగా కామెంట్స్ చదివితే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా, వాళ్ళ మధ్యలో అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వీ యూస్ టు టాక్ లైక్ నైట్ 1.5 hour దాకా మాట్లాడుకునేది. అండ్ మార్నింగ్ అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే ఎంటర్టైనింగ్ చేయించేది. అంటే మేమే లైక్ ఫన్ టాస్క్ అని, స్క్రిప్ట్లని, ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని, బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లా ఉండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే వీళ్ళు లైక్ నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్ళి ఎట్లా చేయాలి, ఎట్లా అని అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగున్నాడు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? అనుకున్నాము డిసెంబర్లో అని అనుకున్నాము, బట్ ఎట్ ఇంకా వెయిట్ చేయాలా, చూడాలి ఏమైనా. డిసెంబర్లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయి ఎక్కువ హౌస్ లో వచ్చినాయి. హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా, ఎట్లా మీకు ఏం కావాలంటే మాకైతే మేము వచ్చి అసలు యష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా వండి కానీ మాకైతే ఇది కావాలా ఎట్లా అనేది. అండ్ పల్లకి మేమేం వస్తాము అని చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఎట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీగానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీగానికి చూడడం స్టార్ట్ చేయాలి ఎట్లా అనేది. అండ్ ఈమెకు చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా అనేస్తుందిరా, నీకు అంత పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుందిరా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ లైక్ నేను యష్ గురించి, యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఎట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేనైతే రాను అంటే యష్ రావచ్చు ఇట్లా అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ నడిచినాయి. సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ కాలుతోనే కదా. సో ఇంకొక డౌట్ నాకు, సో యాజ్ అ వ్యూయర్గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ అ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్ గా వైఎస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్ గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ కూడా చెప్పిండు స్వయంగా ఏం చెప్పినా. అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు, పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరి చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ కి అందరికి? ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే అది కాంప్లికేటెడ్. నాకు కన్ఫ్యూజన్ ఉండేకి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా ఎట్లయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది.
అంతే లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలే, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా కలిసినాము ఇట్లా అని షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది, వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. నిజంగా మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత ఓపెన్ అన్ని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా బయట చూస్తే మాత్రం లిటరల్ అవి ఏమీ లేవు. మీరు ఆ సోఫా పైన కూర్చున్నాడు, ఆ గేమ్ వచ్చినప్పుడు 2-3 దగ్గర కనిపించడు తప్ప మిగతా ఏం లేవు. సో ఇది పక్కన పెడితే పృథ్వీతో మీరు చేసిన డాన్స్ కూడా బీభత్సంగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు నేను ముందే చెప్పిన నాకు డాన్స్ రాదు అని. వీకెండ్ లలో సార్ అయితే గలీజ్ ఇజ్జత్ పోయేది, వీకెండ్ లో డాన్స్ చేయండి అని అంటే. మా ఇద్దరికి వచ్చేది కాదు, మిగతా వాళ్ళనే కొంచెం మేనేజ్ చేసేది, మా ఇద్దరికి వచ్చేది కాదు. వీ థాట్ లైక్ యూనో అరే ఈ వారం ఖచ్చితంగా మనం డాన్స్ నేర్చుకోవాలరా, ఎట్లా అట్లా డాన్స్ నేర్చుకొని వీకెండ్ లో మనది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి అనిపించుకోవాలరా అని అనుకొని మేము డాన్సింగ్, నేను అబ్బాయితో డాన్స్ చేసిన అండ్ పృథ్వీతో డాన్స్ చేసిన, అందరం నైనిక డాన్స్ చేసింది, విష్ణు వీళ్ళందరూ కూడా మామూలుగా డాన్స్ చేస్తూ ఉండే. అట్లా మేము చేసిన డాన్స్ అది అంతే.